నా దగ్గర డేటా ఉంది, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఉంది. ఇప్పుడు నేను అసలైన గేమ్లోకి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాక్చువల్లీ యాజ్ ఎ డిఓ కాబట్టి నేను నా లాగిన్తో కూడా నేను అవ్వచ్చు. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఇలా ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనేది పాస్వర్డ్ అని ఉంది. ఇందులో ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఆనంద యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక వాళ్ళు ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఏజెన్సీ కోడ్ ఇవ్వాలి. నేను ఓటీపీతోనే లాగిన్ అవుతున్నా, చూడండి నాదే ఇస్తాను, లేకపోతే ఓకే నేనే లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రాసెస్ మీకు అర్థమైతే చాలు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి చూడండి, ఇక్కడ నేను నా కోడ్ ఇచ్చాను, నేను పెట్టుకున్న పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది కొత్త వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఓటీపీతో మీ కోడ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని టిక్ చేస్తే కనుక గెట్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ గెట్ ఓటీపీ కొట్టినంటే మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను ఉంటుంది. పాస్వర్డ్ లో యూజర్ ఐడి ఏముంటుంది, మీ ఏజెన్సీ కోడ్. పాస్వర్డ్ మీరు పెట్టుకున్న ఏదో ఒక 4 డిజిట్స్ 4 అంకెలు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు పాస్వర్డ్ తో ఆల్రెడీ మొబైల్ సేవ్ ఉంటుంది కాబట్టి ఓటీపీతో పని ఎల్ఐసి ఓటీపీ కూడా అనవసరం లేదు. డైరెక్ట్ గా మీరు యాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ ఓపెన్ వెంటనే మీ మొబైల్లో సేవ్ ఉన్న ఐడి పాస్వర్డ్ 2 ఎంటర్ అయిపోతాయి. ఐఎమ్ నాట్ రోబోట్ అని చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ ఉంది, దీని మీద క్లిక్ చేయమని అడుగుతుంది. ఈ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ లో వస్తుంది, అది వచ్చినాక లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి లాగిన్ అయినా, నేను ఎలా పెట్టినా ఫస్ట్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. ఇక్కడ నేను డిఓ కాబట్టి ఫస్ట్ టాప్ లో చూడండి, ఇక్కడ యాక్చువల్ గా మీకు ఇట్లా మీకు మీ ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది. అందులో మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇందులో అన్ని డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, మీరు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇందులో ఒకవేళ రాంగ్ ఉంటే కనుక మీరు ఆఫీస్ లో కరెక్షన్ చేయించుకోవాలి, రైట్. అయితే ఇక్కడ మనము గేమ్ లోకి ఎంటర్ అవుతాం. ఈ డాష్ బోర్డ్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు పైన చూడండి, ఎల్ఐసి సింబల్ పక్కన మీకు 3 గీతలు ఉండి ఒక బాణం గుర్తుంది, అందరికి కనిపిస్తుందా? టాప్ లో ఎల్ఐసి సింబల్ పక్కన 3 గీతలు ఉంది. అదేంటంటే మెనూ విండో అన్నమాట. సో దాని మీద క్లిక్ చేశాను, అప్పుడు మనకి చాలా ఆప్షన్లు మనకి ఓపెన్ అయినాయి. పైన ఎంహెచ్ఆర్ బాక్స్ అని ఉంది కదా, ఎందుకంటే ఎవరు ఏజెంట్స్ కి ఎవరు ఎంహెచ్ఆర్ అవసరం పడుతుంది అంటే డిఓస్ కానీ లేదా లిక్కా కానీ క్లియర్స్ కూడా ఇది ఎంహెచ్ఆర్ బాక్స్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే ఏజెంట్కి ఎంహెచ్ఆర్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. జనరల్ ఏజెంట్స్ కి అయితే పైన ఉన్నది ఎంహెచ్ఆర్ అనేది కనిపించదు అనమాట. ఓపెన్ డిఓసి నుంచి ఉంటుంది. ఓపెన్ డిఓసి అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అనేది బ్రహ్మాస్త్రం అన్నమాట. క్యాష్ కౌంటర్ బంద్ అయిపోయింది, 5 అయింది టైం, క్యాష్ కౌంటర్ డబ్బు తీసుకొని అంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు వెంటనే డిఓసి జనరేట్ చేయొచ్చు పార్టీ దగ్గర ఉంటే కనుక, రైట్. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఓపెన్ డిఓసిలో ఏం ఆప్షన్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫాస్ట్ గా, ఒక 5 minutes లో, రైట్. ఓపెన్ డిఓసి ఓపెన్ చేశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా. దాంట్లో ఓపెన్ డిఓసి ఉంది అంటే కొత్తగా డబ్బులు కట్టడానికి. ఓపెన్ డిఓసిని క్లిక్ చేస్తే ఏ డీటెయిల్స్ అడుగుతుంది, ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా డీటెయిల్స్ ఇమ్మన్నప్పుడు మీకు స్టార్ గుర్తుంది అనుకోండి, ఆ డీటెయిల్స్ ఉంటేనే కానీ ముందుకు పోదు, మిగిలిన ఆప్షన్లు కానీ. సో ఇక్కడ ఏజెన్సీ కోడ్ అడిగింది, ఏజెంట్ నేమ్ అడిగింది, ఏజెంట్ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా వస్తాయి. ఇవన్నీ ఎంటర్ చేయండి, లేకపోతే ఓన్లీ మీ నేమ్ ఇచ్చినా ఓకే. ఇక బిఓసి డీటెయిల్స్ ఏం అడిగింది, కస్టమర్ పేరు, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ మెయిల్ ఐడి, బిఓసి అమౌంట్ ఎంత కట్టాలి. ఆల్రెడీ ప్రీమియం కాల్కులేటర్ మీరు అమౌంట్ రాసుకున్నారు కదా, ఆ అమౌంట్ ఎంటర్ చేస్తారు. అలాగే మీరు ఏ ప్లాన్ ఇస్తున్నారు వీటిలో, ఆ ప్లాన్ కూడా సెలెక్ట్ చేయండి. ఈ ప్రొసీడ్కి వెళ్ళినట్టు ఏమవుతుందంటే డీటెయిల్స్ కరెక్ట్ అయినా చూపిస్తారు, ఎడిట్ చేసుకోవాలా అన్న తప్పులు ఉన్నాయని అడుగుతారు. తప్పులు ఏం ప్రొసీడ్ కొడితే కస్టమర్ కి బిఓసి పేమెంట్ లింక్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా, అది కూడా మీకు చూపిస్తాను నేను, రైట్. అయితే ఇప్పుడు మనం ఆనందానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. బిఓసి అనేది ఓన్ గా డబ్బులు కట్టచ్చు. ఇప్పుడు కస్టమర్ టైం లేకపోయినా కూడా మీరు అన్ని ఏం చేయాలి, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసేసుకోవాలి, కట్టకపోయిన 1 నిమిషంలో పార్టీకి. తర్వాత బిఓసి ఓపెన్ చేసి ఓపెన్ బిఓసి కట్టేసి పార్టీ పేరు అమౌంట్ ఎంటర్ చేసి బిఓసి కట్టించేయాలి దగ్గరుండి అక్కడే. తర్వాత ఇంటికి వచ్చి మీరు నెమ్మదిగా ఆనందం చేసుకోవచ్చు. ఈ ఓపెన్ బిఓసి లిస్ట్ ఇక్కడ హోమ్ అనేది కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తే కనుక మీ బిజినెస్ రిపోర్ట్స్, అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. మీరు నైట్ కి ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా, రైట్. ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్ అనేది చూడండి, ఇది ఇంపార్టెంట్. నైట్ కి మీరు వర్క్ చేయండి. ఈ నాలెడ్జ్ సెంటర్కి వెళ్తే లాగిన్ అయ్యి ఇందులో మీకు ఆనంద ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి, ఆనంద పీపీటీస్ ఉన్నాయి, మార్కెటింగ్ వీడియోస్ ఉన్నాయి, సేల్స్ బ్రోచర్స్ ఉన్నాయి, పీపీటీస్ ఉన్నాయి, ఇంకా వేరే ప్లాన్స్ గురించి, క్లబ్ మెంబర్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా మీకు రెడీగా ఈ యాప్ లో ఉంది. ఈ యాప్ ఒక గురువు లాగా, దీన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఫార్మ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆనందానికి వచ్చేస్తున్నా చూడండి, ఇక్కడ పైన హోమ్ కింద ఆనంద ఉంది. ఇవన్నీ కూడా మిగిలిన ఆప్షన్ కూడా అన్ని కూడా మీరు ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి.
ఇప్పుడు నేను డైరెక్ట్ ఆనందాకి వెళ్తున్నా. ఆనందా క్లిక్ చేసిన వెంటనే నాకు ఏజెంట్ డాష్ బోర్డ్ అని ఉంది. ఫస్ట్ కనిపిస్తుంది అందరికి, కనిపిస్తుంది కదా ఏజెంట్ డాష్ బోర్డ్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. రైట్ సార్. ఈ ఏజెంట్ డాష్ బోర్డ్ ఏంటంటే దీని మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇట్లా వస్తుంది అన్నమాట. అంటే ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా. ఫస్ట్ ప్రీమియం కాల్కులేషన్ అంటే లీడ్ జనరేషన్. లీడ్ అంటే ప్రీమియం కాల్కులేషన్ అయిపోయిన వెంటనే అది సేవ్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ అక్కడితో ప్రాసెస్ మనం ఆపేసాం అనుకోండి, తర్వాత ఇంటికి వచ్చి డాష్ బోర్డ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని అడుగుతుంది. అక్కడ ప్రీమియం కాల్కులేట్ చేసి డబ్బులు కట్టించేసిన ఇంటికి వచ్చినాక దీన్ని క్లిక్ చేసి ఇది అందులో సేవ్ అయి ఉంటుంది అనమాట లీడ్స్ లో. అలా కాకుండా కొటేషన్ కూడా సేవ్ చేశాను. ప్రీమియం కాల్కులేట్ చేసి చేయడం ఒక పార్ట్ ఫస్ట్. తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేసినప్పుడు బెనిఫిట్ రిలేషన్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పార్టీకి పంపిస్తాం యాక్చువల్ రూల్ గా. పార్టీ ఓకే అన్న తర్వాత అప్పుడు సేవ్ కొటేషన్ కొడతాం. ప్రీమియం కాల్కులేషన్ పార్టీ కన్ఫర్మేషన్ తర్వాత సేవ్ కొటేషన్. అప్పుడు ఆయన మన సేవ్ కొటేషన్ కొడితే అప్పుడు ఈ కొటేషన్ లో కనిపిస్తుంది మనకు అది. అలాగే ప్రపోజల్ మొత్తం డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసినాక ఆ ప్రపోజల్ అనేది నెంబర్ పడేదాకా ఇందులో కనిపిస్తుంది. ఈ ప్రపోజల్ నెంబర్ పడితే కనుక చివరున్న పాలసీలోకి మీకు కనిపిస్తుంది కంప్లీట్ అయింది. అది క్లిక్ చేస్తే పాలసీ నెంబర్ ఉంటుంది. మీకు ఇక్కడ ఆప్షన్ ఏముంటుంది అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ పార్టీకి ఇవ్వాలి కదా, సెండ్ ఎఫ్ఈఆర్ రిసిప్ట్ కూడా దీని మీద మీకు ఆప్షన్ ఉంటుంది ఇంట్లో. ఇంకోటి ఇందులో కూడా ఉంది మీకు. ఇందులో చూస్తే కనుక ప్లాన్స్, కన్సోలేటెడ్ సమ్మరీ, కస్టమర్ వెరిఫికేషన్ తర్వాత సెండ్ ఎఫ్ఈఆర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు చెప్పాను నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం, మన ఆనందాల పాలసీ చేయడానికి మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే కస్టమర్ కి లింకులు పోతాయి అనేది. కస్టమర్ లింక్ ఓపెన్ చేసి చేయలేడు అనేది మన మైండ్ లో ఉంది కదా. ఇక్కడ కస్టమర్ పని కూడా మనం చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4th సి ఏముంది, మనకి ఏముందంటే ఏజెంట్ డాష్ బోర్డ్, తర్వాత ప్లాన్స్ ఉంది, తర్వాత కన్సోలేటెడ్ సమ్మరీ ఉంది. కన్సోలేటెడ్ సమ్మరీ అంటే ఏం కాదు, మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏ స్టేజ్ వరకు కంప్లీట్ అయింది, ఆధార్ అప్లోడ్ చేసామా, కస్టమర్ వెరిఫికేషన్ దగ్గర ఉన్నామా, ఎక్కడ మనం చెక్ చేసుకోవడానికి. ఎస్ఎస్ఐడి అంటే మనం రిజిస్టర్ చేసిన కొటేషన్ ఐడి నెంబర్ అనమాట. అది ఈ నెంబర్ ఎంటర్ చేస్తే ఏ స్టెప్ లో ఉన్నాము, మన డిఓ ఎంహెచ్ఆర్ కంప్లీట్ అవ్వలేదా, నెంబర్ పడేదాకా కూడా ఏ స్టెప్ లో ఆగింది అనేది మనకు కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు మనం అలాగా. అయితే ఇక్కడ కస్టమర్ వెరిఫికేషన్ ఉంది, మీరు తర్వాత చూస్తే కనుక ఇక్కడ చూడండి మీకు బాగా కన్సోలేటెడ్ సమ్మరీ తర్వాత కస్టమర్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కస్టమర్ చేసే పని కూడా మనమే చేసేస్తే మనకి చాలా సగం టెన్షన్ పోతుంది. కస్టమర్ ఇంకేం ఓపెన్ చేయడం అవసరం లేదు. ఈ కన్సోలేటెడ్ ఈ కస్టమర్ వెరిఫికేషన్ ఒకటే ఉంటుంది. కస్టమర్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ ప్రపోజల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఉంది చూడండి, అక్కడ ఎస్ఎస్ఐడి నెంబర్ ఇస్తే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయమని అడుగుతారు. ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఎవరికి వెళ్తుంది ఓటీపీ, ఏజెంట్కి రాదు, కస్టమర్కి వెళ్తుంది. ఎందుకంటే దీని అర్థం ఏంటి, కస్టమర్ మనకు ఓటీపీ చెప్తాడు. ఓటీపీ చెప్తున్నాడంటే అర్థం ఏంటి, నా బదులుగా నేను చేసేవన్నీ నువ్వే చేయి, నీకు పర్మిషన్ ఇస్తున్నానని ఓటీపీ మనకు చెప్తున్నాడు. సో ఇక్కడ వెరిఫికేషన్ కస్టమర్ ఓటీపీ పెట్టిననే మనం వెరిఫై మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ గా మనము కస్టమర్ వెరిఫికేషన్, పేమెంట్ అన్ని కూడా మనమే చేసేచ్చు మన మొబైల్లో. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కస్టమర్ వెరిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఆనందాకి వెళ్తున్నా. నేను ఆనందాలో ప్లాన్స్కి వెళ్తున్నా. ఫస్ట్ నేను ఒక డమ్మీ ప్లాన్ అనేది కొట్టి చూస్తా. మీరు కూడా రాసుకుంటే రాసుకోండి. ఫస్ట్ ప్లాన్స్ లోకి వెళ్ళాలి. ప్లాన్స్ లో మీకు ఇలా చూపిస్తుంది రకరకాల. పైన కూడా మనకి ఎండోమెంట్ ఆల్ ప్లాన్స్ కలిపి చూపించింది. ఎండోమెంట్ కావాలంటే ఎండోమెంట్ చూపిస్తుంది, లేదా ఓల్డ్ లైఫ్ చూపించాలంటే ఇలా మనకి రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాము, ఎండోమెంట్ ప్లాన్ లోనే చూద్దాము. డమ్మీ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి తక్కువ ప్రీమియం ఏముంది 751 ఇందులో చూపిస్తుందా, ఆల్ ప్లాన్స్ లో చూద్దాము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ ప్లాన్ ఆనందాలో చేయగలుగుతాము, ఏ ప్లాన్ ఆనందాలో రాదు. ఈ డౌట్ ఏం అవసరం లేదు. మీరు యాప్ ఓపెన్ చేసి ఇవన్నీ చూడండి. ఇందులో వచ్చిన అన్ని ప్లాన్స్ కూడా మనం ఆనందాలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇందులో నేను మైక్రో బడ్జెట్ అనేది ఒక సెలెక్ట్ చేస్తున్నా, తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి కోడ్ చూద్దాం, వీలైతే పేమెంట్ కూడా చేద్దాం. రైట్, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద ఏమైనా వచ్చింది, బటన్ ప్రొసీడ్ అని వచ్చింది, కనిపించింది అనుకుంటా మీ అందరికి. కింద లాస్ట్ లో ప్రొసీడ్ అని వచ్చింది. ఈ ప్లాన్ సెలెక్ట్ చేయనప్పుడు మనకు ప్రొసీడ్ లేదు. రైట్, మైక్రో బడ్జెట్ ప్లాన్ సెలెక్ట్ చేశాను అంటే ప్రొసీడ్కి వెళ్ళాను. ప్రొసీడ్కి వెళ్ళాలంటే కొటేషన్ నింపమని అడిగింది. అది ఏమడిగింది, పేరు అడిగింది. పేరు ఏం కావాలి, ఆధార్ కార్డులో ఉన్నట్టు కావాలి. నేను నా పేరు టైప్ చేస్తున్నాను తెలుగులో. అయితే ఇక్కడ ఇంకోటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మొబైల్లో కీబోర్డ్ అనేది కొంచెం డిఫరెంట్ కీబోర్డ్స్ ఉంటాయి. మనం టైప్ చేస్తున్నది ఒకటి, అక్కడ వచ్చేది ఒకటి కూడా ఉంటుంది. ఇందుకు డిక్షనరీ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ కోసం. సో మనం ఏంటంటే మనం టైప్ చేసింది అక్కడ కరెక్ట్ వస్తుందో చెక్ చేసుకుంటాండి మీరు.
ఇక్కడ నేను ఏంటి నా పేరు అన్ని క్యాపిటల్ టైప్ చేయండి బాగుంటుంది. సో నేను ఆధార్లో ఉన్నట్టుగా నా పేరు టైప్ చేస్తున్నాను. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్నట్టుగా నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వచ్చిందో చూడండి. మీకు కరెక్ట్గా రావడం త్రూ క్యాలెండర్ ఉంది కదా పక్కన, దాని ద్వారా వెళ్ళండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ ఎంటర్ చేశాను, మే ఉంది 14th. సో ఈ క్యాలెండర్ ద్వారా మీరు ఒకవేళ డేట్ తప్పు వచ్చినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో జెండర్ సెలెక్ట్ చేయండి. సో అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మీరు నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు కింద చూడండి లాస్ట్లో బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ బటన్, దీని ద్వారా వెళ్ళండి. మీకు కరెక్ట్గా వెళ్తుంది, ఎర్రర్స్ రాకుండా. లేకపోతే మీరు మామూలుగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే టచ్ స్క్రీన్ కాబట్టి మొబైల్ అనేది టచ్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే వెళ్తారు, కొన్ని అప్లోడ్ అవ్వవు అనమాట. స్క్రీన్ రికార్డు ఏది సార్, ఇట్లాంటి అవసరం లేదు. మీరు ఇట్లాంటివి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మీరు చేయాలి ఓన్గా, మీరు తప్పులు వచ్చినా పర్లేదు. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ రికార్డ్ అవసరం లేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ ఆనంద యాప్లో ఆనంద ట్రైనింగ్ వీడియోలో మీకు చెప్పాను. ఆ ట్రైనింగ్ వీడియో చూడండి. ఇంకెందుకు రికార్డ్ చేయడం అంతా, ఎవరిని ఏం అడగని అవసరం లేదు, మీరు ఏమి భయం అవసరం లేదు. ఈ ఆనంద యాప్లో మీకు నాలెడ్జ్ సెంటర్లో ఆనంద ట్రైనింగ్ వీడియో ఉంది. ఆ వీడియోని 10 సార్లు చూడండి అంతే, మీరే చెప్తారు నాకు. రైట్, ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్, వాట్సాప్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నేను. రైట్, వాట్సాప్ నెంబర్ అదే ఉంది కాబట్టి నేను నెక్స్ట్కి వెళ్ళిపోయినా, నెక్స్ట్తో వెళ్ళండి. సో ఇక్కడ నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఓకే రైట్, ఇక్కడ నెక్స్ట్ బటన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ద్వారా వెళ్ళండి, మీరు డైరెక్ట్గా టైప్ చేయకుండా కింద బ్లూ కలర్ దాని మీద వెళ్ళండి. అది మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి మీకు. ఓకే, రెసిడెన్షియల్ స్టేటస్ సెలెక్ట్ చేస్తున్నాను, రెసిడెంట్ ఇన్ ఇండియా. మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంప్లాయర్ స్కీమ్ కాదు కాబట్టి నో అనేది ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళాను, ఇది నెక్స్ట్ ఉంది డైరెక్ట్గా, నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మీరు ఒక్కొక్క డీటెయిల్స్ ఇచ్చుకుంటే నెక్స్ట్ పెట్టుకుంటే వెళ్ళాము. ఇక్కడ గొప్ప ఇప్పుడు దాకా ఏ డీటెయిల్స్ అడిగింది, ఓన్లీ నా ఆధార్ కార్డులోనే బేసిక్ డీటెయిల్స్ అడిగింది. ఎందుకు అడిగింది, ప్రీమియం కాల్కులేట్ చేయడానికి అడిగింది. ఇప్పుడు మనం ప్రీమియం కాల్కులేట్ చేసి పార్ట్లో ఉన్నాం. సో ఇక్కడ ప్లాన్ పేరు వచ్చింది, ప్లాన్ నా పేరు మీద తీసుకుంటున్నాను, అలా వదిలేద్దాము. నా పేరు వచ్చింది, ఈ నేను ఎంటర్ చేసి వచ్చింది. ఇక్కడ బేసిక్ సమ్మేషన్ ఇమ్మంది. ఇక్కడ కింద చూడండి లెటర్స్ లో చూపిస్తుంది అది. సో నేను 1 lakh ఇస్తున్నాను. ఇక్కడ కింద మారుతుంది, మీరు గమనిస్తే కనుక. ఇక్కడ నేను టైప్ తక్కువ చేస్తున్నామా ఎక్కువ చేస్తున్నామా కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. 1 lakh వచ్చింది. నేను కింద ఉన్న బ్లూ కలర్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ పాలసీ టర్మ్ అడిగింది, టర్మ్ మ్యాక్సిమం 15 కాబట్టి 15 ఇచ్చాను. మళ్ళీ నేను కింద నెక్స్ట్ మీద ఇచ్చాను. డైరెక్ట్ గా నేను టచ్ స్క్రీన్ వాడట్లేదు, కింద ఉన్న నెక్స్ట్ బ్లూ కలర్ బటన్ వాడుతున్నా. సో ప్రిఫర్డ్ మోడ్ ఇక్కడ ఇయర్లీనా హాఫ్ ఇయర్లీనా. సో నేను ఓన్లీ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఉన్నట్టుంది ఎలిజిబిలిటీ. సో నేను హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ మ్యాచ్ అనేది ఉంది. నెక్స్ట్కి వెళ్ళినాక ఈ మ్యాచ్ అనేది అడుగుతుంది. మ్యాచ్ అనేది మంత్లీనా హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఏదైనా కూడా ఈ మ్యాచ్ ఇవ్వచ్చు మనం. మంత్లీనే కాదు, హాఫ్ ఇయర్లీ ఇయర్లీ కూడా ఈ మ్యాచ్ ఇవ్వచ్చు మనం. సో ఇది నేను ఈ మ్యాచ్ అనేది ఇవ్వట్లేదు, నో అని పెట్టేస్తున్నా. సో తర్వాత అనేది పోలీస్ పర్సనల్ అని అడిగింది. ఎందుకు ఇవన్నీ కూడా మనకు ప్రపోజల్ ఉన్నాయి. పోలీస్ పర్సన్ ఇది. పోలీస్ పర్సన్ అంటే ఏంటంటే పోలీసులకి ఆన్ డ్యూటీలో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నేను ఆన్ డ్యూటీలో కూడా నాకు రిస్క్ కవరేజ్ కావాలా వద్దా మన ప్రపోజల్లో టిక్ పెట్టాలి. పోలీసు కానిస్టేబుల్కి మనం పాలసీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రీమియం కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో అంటే పోలీసు ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ నో ఇచ్చాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి మీకు. ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చింది. ఇక్కడ ఈ రోజు డేట్ కనిపిస్తుంది మనకి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఈ మ్యాచ్ లో మంత్లీ చేస్తే కనుక మంత్లీ కటింగ్స్ మనకి 4 డేట్ అవైలబుల్. యాక్చువల్గా 7వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 28వ తారీఖు 4 ఉంటాయి మంత్లీ కటింగ్ డేట్లు. కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 18వ తారీఖు ఉంది. కస్టమర్ నాకు ప్రతి నెల 7వ తారీఖు కటింగ్ కావాలన్నాడు. దానికి మనం ఏం చేయాలి, ఈ డేటింగ్ బ్యాక్ అనేది వాడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో డేట్ ఆఫ్ కమిషన్ మీరు పాలసీ కంప్లీట్ చేస్తే కనుక మీ కటింగ్ డేట్ మంత్లీ కటింగ్ 7వ తారీఖు వస్తుంది. అలా కాకుండా 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కంప్లీట్ అయిన పాలసీలు ఇప్పుడు బ్యాంక్ కటింగ్ వస్తుంది 15వ తారీఖు వస్తుంది. అలాగే 16 నుంచి 22 దాకా ఉన్న డేట్ని 22వ తారీఖు వస్తాయి. 23 నుంచి 29 అయినా 30 అయినా కానీ ఎప్పుడైనా కానీ ఈ నెలాఖరు వరకు ఎప్పుడు మన పాలసీ కంప్లీట్ చేసిన డేట్తో అదేమవుతుంది, ఆ నెల 28 కటింగ్ డేట్ వస్తుంది నెక్స్ట్ మంత్.
ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ 7వ తారీఖు కావాలన్నాడు, అప్పుడు ఈ డేటింగ్ బ్యాక్ పెట్టి నేను 1 నెల దాకా మనకి ప్రీమియం అనేది పెరగదు, ప్రీమియం డేటింగ్ బ్యాక్ ఛార్జ్ పడదు. కాబట్టి నేను ఏం చేస్తా, ముందు నెల 7వ తారీఖు కావాలని ముందు నెల నేను 1వ తారీఖు 2వ తారీఖు 5వ తారీఖు ఇస్తాను. అలా కాకుండా 15వ తారీఖు కావాలంటే ముందు నెల వెళ్ళి మనము ముందుకు వెళ్ళలేము కాబట్టి వెనక్కి అనమాట, వెనక్కి ఏప్రిల్ 1 వరకు వెళ్ళొచ్చు. సో డేటింగ్ బ్యాక్ ప్రీమియం మనకు ఛార్జ్ పడకూడదు, 1 మంత్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ డేట్ వచ్చిన అడ్జస్ట్ చేయడానికి ఈ డేటింగ్ బ్యాక్ అనేది మనకు ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రైడర్స్, డేటింగ్ బ్యాక్ అయిపోయినాక రైడర్స్ అనేది అడుగుతుంది. రైడర్స్ అనేది మనకి జనరల్గా తెలుసు, మనకి ఇక్కడ ఎన్ని రకాల రైడర్స్ కనిపిస్తున్నాయి మీకు, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఏబిడిబి రైడర్. రైడర్స్ గురించి మీకు తెలుసు కదా. రైడర్ అంటే ఏం లేదు, ఒక పాలసీ బేసిక్ పాలసీకి ఎక్స్ట్రా నాకు బెనిఫిట్ కావాలనుకో దాన్ని రైడర్ అంటారు. ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి మనం తీసుకుంటాం. ఇప్పుడు నాకు షర్ట్కి జేబీ ఉంది, 2 జేబీలు కావాలంటే నేను ఏం చేయాలి, టైలర్కు డబ్బులు ఇచ్చి ఇంకో జేబీ పెట్టించుకోవాలి. సో అలాంటిది రైడర్ అనమాట, ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకోవడం రైడర్. రైడర్స్ మనకి జనరల్గా ఏమున్నాయి, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఏ యాక్సిడెంటల్ బెనిఫిట్ అయితే మాత్రమే డబ్బులు ఇచ్చేది యాక్సిడెంటల్ బెనిఫిట్. పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా కవరేజ్ ఉండేది ఏడిడిబి బెనిఫిట్. అది యాక్సిడెంటల్ బెనిఫిట్ మన రూల్ ఏంటి, సమ్ అష్యూర్డ్కి 3 రెట్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 లక్షల పాలసీ 30 లక్షలు యాక్సిడెంట్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అదే దీనికి రూల్ ఏంటి, యాక్సిడెంట్ బెనిఫిట్ కవరేజ్ ప్రీమియం పేయింగ్ టైం ఎంతవరకు ఉందో, ఎంతకాలం ప్రీమియం పే చేస్తే అంతవరకునే ఉంటుంది యాక్సిడెంట్ బెనిఫిట్ కవరేజ్. కానీ ఏడిడిబి అనేది పాలసీ టర్మ్ వరకు ఉంటుంది. ఇప్పుడు జీవన లాభం 16 సంవత్సరాలు పాలసీ తీసుకుంటే 10 ఏళ్ళ ప్రీమియం పే చేస్తాం కదా. ఇది ఏ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఇచ్చారనుకోండి, ఓన్లీ 10 సంవత్సరాలే కవరేజ్ ఉంటుంది. అదే మీరు ఏడిడిబి ఇస్తే ప్రీమియం కట్టిన 10 సంవత్సరాలకు అయిపోయినా కూడా 16వ సంవత్సరం దాకా కూడా యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఏది ఇస్తున్నా, యాక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. ఈ సమ్ అష్యూర్డ్ అంతా కూడా అడగాలి. సమ్ అష్యూర్డ్ ఇది 1 lakh కదా, మనం 3 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. 3 times వరకు కూడా తీసుకోవచ్చు. నేను 1 lakh ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాల్కులేట్ ప్రీమియం అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చినాక నేను కాల్కులేట్ ప్రీమియం క్లిక్ చేశాను. రైట్, ఇక్కడ చూడండి నాకు ప్రీమియం బ్రేకప్ ఇచ్చింది. ఇక్కడ హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇవన్నీ వచ్చినాయి కదా. మీకు నార్మల్ ఇండిపెండెంట్ పాలసీలు ఇస్తే కనుక ఇప్పుడు ఇయర్లీ సెలెక్ట్ చేసాం అనుకోండి, వితౌట్ టర్మ్ రైడర్, విత్ టర్మ్ రైడర్. టర్మ్ రైడర్ అంటే తెలుసు కదా, ఒక ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కవరేజ్ టర్మ్ రైడర్ అంటే. వితౌట్ టర్మ్ రైడర్, విత్ టర్మ్ రైడర్ 2 ప్రీమియం చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇయర్లీ అంటే 2 వచ్చినాయి, ఒకటేమో తక్కువ ప్రీమియం ఉంది, ఒకటి కొంచెం ఎక్కువ ప్రీమియం ఏంటంటే కింద మీకు రాసి ఉంటుంది ఏంటి, ఇది వితౌట్ టర్మ్ రైడర్, ఈ కిందది ఎక్కువ ప్రీమియం ఉన్నది విత్ టర్మ్ రైడర్, మీకు ఏది కాకుండా తీసుకోండి అని చెప్తారు. మీరు ఒకవేళ మర్చిపోయారేమో, ఎందుకంటే పైన మీకు రైడర్స్ దగ్గర 2 కనపడ్డాయి. యాక్సిడెంట్ బెనిఫిట్ ఏడిడిబి ఉంది, కానీ మీకు టర్మ్ రైడర్ పెడదాం, జీవన 1 లక్ష పాలసీ ఇస్తున్నారు, టర్మ్ రైడర్ అందులో లేదు కదా. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ప్రీమియం దగ్గర కనిపించింది, మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి టర్మ్ రైడర్ తీసుకున్నావు. రైట్, ఇక్కడ నేను ఏం చేశాను, మంత్లీ సెలెక్ట్ చేస్తున్నా. 438 ఇక్కడ నాకు చూపించింది, మంత్లీ చూపించింది, మంత్లీ సెలెక్ట్ చేశాను. సో కిందకి వెళ్ళిపోయాను. బెనిఫిట్ రిజిస్ట్రేషన్ అనేది పార్టీకి పంపించారు అవసరం. ఇక్కడ నాకు ఏం కనిపించింది, సేవ్ కొటేషన్ కనిపించింది. సేవ్ కొటేషన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ పైన కొటేషన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. నాకు ఏజెంట్ డాష్ బోర్డ్ లో చూస్తే కనుక మీకు ఈ కొటేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ నుంచి నేను ఈ పాలసీ కంప్లీట్ చేయడం, ఇక్కడ నుంచి కూడా ముందుకెళ్ళొచ్చు. సరే, ఓకే, ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. కింద నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా మీకు శాటిలైట్ బ్రాంచ్ కోడ్ అనేది ఇప్పుడు అంటే మనకి మెయిన్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ 2 ఉంటాయి. బ్రాంచ్ ఆఫీస్కి ఒక కోడ్ ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ అనుకోండి, మెయిన్ బ్రాంచ్ కి పాలసీ ఇద్దాం అనుకోండి, ఇది మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేయాలి. ఒక మెయిన్ బ్రాంచ్ కి 2 శాటిలైట్లు ఉన్నాయనుకోండి, 001, 002 ఉంటాయి. ఆ బ్రాంచ్ మేనేజర్ అడిగితే ఆ బ్రాంచ్ కోడ్ ఏంటని చెప్తారు, అది ఎంటర్ చేయాలి. కానీ ఓకే, మీకు ఒక వీడియో అనేది చూపిస్తాను నేను. ఏజెంట్ కోడ్ ఇవ్వాలంటున్నారా, ఇక్కడ ఏజెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, ఏం లేదు, మనకి తప్పు చేస్తే ముందుకెళ్ళాలి, తప్పులు రైట్లు చేయాలి. ఓపిక. ఇప్పుడు చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, అప్డేట్ డీటెయిల్స్ పెడదాము. అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రపోజర్ కేవైసీ డీటెయిల్స్, క్లిక్ టు ఇనిషియేట్ ఈకేవైసీ ఉంది. ఈకేవైసీ అంటే మీరు ఆధార్ అప్లోడ్ చేయమని అడగడం. ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఇమ్మంది, షేర్ కోడ్ డైరెక్ట్గా ఇమ్మంది, అప్లోడ్ చేయమన్నది ఫైల్, జిప్ ఫైల్. జిప్ ఫైల్ అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్. తర్వాత ఒకవేళ నేను ఆధార్ కార్డు ముందే డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, ఆనంద డైరెక్ట్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు హెల్ప్ మే క్లిక్ చేయాలి. హెల్ప్ మే క్లిక్ చేస్తే మళ్ళీ ఆధార్ సైట్కి వెళ్తుంది. అది
ఇది ఆధార్ కార్డ్ కేవైసీకి వెళ్తుంది. అయితే ఆధార్ కార్డ్ నాకు డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నేను ఆధార్కి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ముందు డౌన్లోడ్ చేసి పెట్టి 917788. ఓకే, షేర్ కోడ్ ఏం పెట్టాను, 1234 పెట్టాను. అప్లోడ్ జిప్ ఫైల్ని క్లిక్ చేసిన వెంటనే నా మొబైల్లో ఆల్రెడీ నాకు మై ఫైల్ చూపిస్తుంది. అందులో చూడండి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ 907 నా ఆధార్ కార్డు నేను డౌన్లోడ్ చేశాను. మీకు ఫస్ట్ కనిపిస్తుంది ఆఫ్లైన్ ఆధార్ అనే కాడ ఇక్కడ మనకి టైంతో కార్డు చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే కంటిన్యూ కొట్టే కింద ఇక్కడ మీకు చూస్తే కనుక కింద నా ఆధార్ నెంబర్ వచ్చింది. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్లైన్ ఆధార్ వచ్చి నా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిన నెంబర్ అంతా వచ్చింది. ఇక్కడ మీకు ఏంటంటే ఎవరి ఫోన్ లోనా కానీ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది అనుకోండి, దాన్ని మీరు జిప్ ఫైల్ గా మార్చాలి. ఏం చేయాలంటే ఆ ఫైల్ కి రీనేమ్ ఆప్షన్ ఇచ్చి చివరిలో ఉన్న డాట్ తర్వాత JIP అని ఉంటుంది. ఈ డాట్ తర్వాత JIP ఉన్న తీసేసి అక్కడ అంటే పీడిఎఫ్ అని ఉందనుకోండి, ఇప్పుడు అన్ని మొబైల్ జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అవుతుంది మన ఈ ఆధార్ అనేది. ఒకవేళ ఎవరి ఫోన్ లోనైనా సెట్టింగ్స్ లో అయినా తేడా అంటే పీడిఎఫ్ లో కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే రీనేమ్ కొట్టి దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్ వస్తాయి. దాంట్లో రీనేమ్ ఉంటుంది, ఫైల్ రీనేమ్ మార్చేది. ఆ రీనేమ్ కొట్టి దాంట్లో ఈ JIP అనేది తీసేసి అక్కడ PDF అనేది తీసేసి అక్కడ వరకు రీనేమ్ దగ్గర డాట్ తర్వాత JIP అని టైప్ చేసి సేవ్ నేమ్ కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్ ఆ ఫైల్ జిప్ ఫైల్ కింద మారిపోతుంది. అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఫోన్ ఇప్పుడు కొత్త ఫోన్కి ఏమీ ఆ ప్రాబ్లం ఉండదు. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది, KYC కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎంత సింపుల్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం. ఇది నేను ఆల్రెడీ ఆధార్ కార్డు ముందే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి 1 నిమిషంలో అయిపోయింది ఈ పని. దీనికోసం పెద్ద యుద్ధం చేస్తారు మన ఏజెంట్లు. ప్రీమియం కాల్కులేట్ చేసి ఆధార్ డౌన్లోకి వెళ్ళి OTPలు ఏదేదో చేస్తారు. మొత్తానికి అది క్లోజ్ చేస్తారు, ఇది క్లోజ్ చేస్తారు, మధ్యలో రావట్లేదు సార్ అంటారు. ముందే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఇది అప్లోడ్ 1 నిమిషంలో అయిపోయింది నాకు. ఆధార్ సక్సెస్ఫుల్. నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను నేను, చూడండి. సో నా డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ నా పేరు, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ నాకు డిస్ప్లే అయినాయి. సో ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఆల్రెడీ తీసుకున్నది, లేని డీటెయిల్స్ నన్ను అడుగుతుంది. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్న వాటికి డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. నేను ఫాస్ట్గా ఇచ్చుకుంటే వెళ్తా, చూడండి. అయితే ఇక్కడ మనకి టైపింగ్ అనేది ఎర్రర్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కీబోర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక టైప్ చేస్తే అక్కడ ఒకటి కూడా వస్తే అవకాశం ఉంది. ఓకే, వచ్చింది. నెక్స్ట్కి వెళ్ళాను నేను. ఇక్కడ మీరు నెక్స్ట్ ద్వారా వెళ్ళండి, ఎందుకంటే టైపింగ్ మనం ఫాస్ట్గా టైప్ చేస్తే అక్కడ ఫాస్ట్గా అప్లోడ్ అవుతుంది. ఓకే, పేరు వచ్చింది. మళ్ళీ నేను నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఆల్రెడీ నాకు మొబైల్ నెంబర్ అన్నీ ఉన్నాయి, మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఉంది, మ్యారేజ్ స్టేటస్ అనేది నాకు కావాలి. నెక్స్ట్కి వెళ్ళి అక్కడ వచ్చేదాకా నెక్స్ట్ కొడుతున్నాను నేను. ప్రతిదీ నెక్స్ట్కి వెళ్ళుకుంటూ వెళ్తున్నా. మెయిల్ ఐడి నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్తోనే చేస్తున్నాను, కింద బ్లూ బటన్తో చేస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యారీడ్ ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాను. సో ఇక్కడ ITSSC అని నో ఇస్తున్నాను నేను. ITSSC ఎస్ అని ఇచ్చామనుకోండి, పాన్ నెంబర్ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలి. 50,000 దాటితేనే పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. అది SSC ఇక్కడ ట్యాక్స్ SSC అని ఇస్తే మన ప్రీమియం 10,000 ఉన్నా కూడా పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్టేవాళ్ళు అంటే కంపల్సరీ పాన్ కార్డ్ కూడా ఇమ్మని చెప్పండి, వాడు ఎంత పాలసీ తీసుకున్నా కానీ ఆయన. సో మళ్ళీ నెక్స్ట్ ఇచ్చాను. పాన్ నెంబర్ నాకు కంపల్సరీ అంటే రెడ్ మార్క్ ఉండేది, ఇప్పుడు నేను నో ఇచ్చాను కాబట్టి అడగలే. రైట్, ఇక్కడ ఈ పాన్ డీటెయిల్స్ అన్ని మనము ఇదేం కంపల్సరీ అడగలేదు అది. ఓకే, ఇక్కడ కింద ఇక్కడ చూడండి, డూ యూ విష్ టు అవైల్ ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ కావాలా, ఇక్కడ కంపల్సరీ ఎస్ అనే వాళ్ళు. మీరు పొరపాటు నో అని ఇచ్చారనుకోండి, మీ బాండ్ ఇంటికి రాదు, ఓన్లీ డిజిటల్ కాపీ మీ ఇల్లు ఉంటుంది అంతే. అయ్యే సార్ నాకు బాండ్ రాలేదంటే ఇక్కడ మీరు నో ఇచ్చి ఉంటారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఫిజికల్ డాక్యుమెంట్ అని ఎందుకండి, ఇప్పుడు మన బాండ్ అనేది రోజులు పోయిన ఇప్పుడు బుక్ టైప్ ఉంది కాబట్టి పాలసీ డాక్యుమెంట్ అంటారు ఇప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ ఇది నో అని ఇద్దాము. సో GST నో ఉంది, ఆల్రెడీ డిఫాల్ట్ గా అన్ని నోలు ఉంటాయి, మనం పెట్టేటట్టు ఏం లేదు. ఇక్కడ చూడండి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరెక్ట్ అడ్రస్ ఒకటేనా అని ఉంది. మీరు ఏదైనా అడ్రస్ ఇస్తే కనుక లాస్ట్ లో ఈ కొత్త అడ్రస్ ఏది ఇచ్చారో దానికి సంబంధించి ప్రూఫ్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కూడా ఈజీనే ఉంటుంది. మొబైల్లో PDF లో మనము మొబైల్లో పెట్టుకొని JPGలో ఉన్న మనకి యాప్లు ఉన్నాయి, మొబైల్ యాప్స్, JPG కి PDF కన్వర్టర్ అని. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కొడితే యాప్స్ వస్తాయి, ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అది మీరు JPG కి PDF కి కన్వర్ట్ చేసుకోండి. ఈ PDF లో అప్లోడ్ చేయమని ఉంటుంది. ఫైల్ సైజ్ కూడా 1 MB లో ఉండాలి, ఇట్లా కింద మనకు చూపిస్తుంది. అది ఇప్పుడు నేను 2 ఒకటే టిక్ పెట్టేశాను. టిక్ పెట్టినప్పుడు పైన అడ్రస్ నాకు కింద కాపీ అయిపోయింది.
సో నేను కిందకి వెళ్ళిపోయినా. సో ఇంకేం ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు పాలసీ తీసుకున్నావు అని అడిగింది. రిస్క్ విత్ సేవింగ్. అదే మీరు చిన్నపిల్లల పాలసీ ఇచ్చారనుకోండి, సూటబుల్ ఫర్ చిల్డ్రన్ వస్తుంది. అది చిన్నపిల్లల పాలసీ చేసేటప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు నేను పెద్దవాడినే కాబట్టి నా సెల్ ఫోన్ ఇచ్చాను కాబట్టి స్టార్టింగ్ లో అది ఒకటే ఆప్షన్ చూపించింది. రిస్క్ ప్రొఫైల్ మనకి సిబిల్ అంటాం కదా, అది ఆటోమేటిక్గా అది రిస్క్ ప్రొఫైల్ కూడా ఇది చేసింది. అదే 10 lakhs పాలసీ దాటి సిబిల్ రిపోర్ట్ కూడా మనం రన్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్లో, దానికి సంబంధించింది. ట్యాక్స్ బ్రాకెట్ ఏమీ అవసరం లేదు, 0 అని పెడుతున్నా నేను. సెక్యూర్డ్ లోన్స్ ఇవి ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, స్టార్ గుర్తున్నాయి కంపల్సరీ ఇవ్వాలి, 0 ఇచ్చాను నేను. అన్సెక్యూర్డ్ లోన్ అడిగింది, అది కూడా 0 ఇచ్చాను. ఇక్కడ చూడండి మనం ముందుకు వెళ్ళిపోయాం కానీ అక్కడ రాలేదు 0, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఇచ్చినాక నెక్స్ట్ బటన్ వెళ్తే మనకి ఈజీగా అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ బటన్తో చేయడానికి అలవాటు చేసుకోండి. ఇక్కడ కూడా 0 ఇచ్చి నెక్స్ట్కి వెళ్ళాను. సో ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. నేను ఒక 2 lakhs ఇస్తున్నా, ఇది డమ్మీ అనే కాబట్టి. అదే మనము ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే కనుక మనం ఇచ్చే పాలసీని బట్టి మీకు అండర్ రైటింగ్ రూల్స్ కూడా ఇప్పుడు కంపల్సరీ అవసరం ఉండాలి. ఏదో సార్ కంప్లీట్ చేపిస్తాడు, ఇన్ని రోజులు మనము అండర్ రైటింగ్ అంటే ఏంటి, ఆ చార్ట్ అంటే ఏంటి కూడా మనకు తెలియకుండా గడిపేసినాం. అసలు ఎవరు ఏ కేటగిరీకి వస్తారు, ఎవరు ఎంప్లాయ్ అంటారు, ఎవరు ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఎవరు ఇన్కమ్ లేని వాళ్ళు, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిదీ కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోతున్నారు రేపటి నుంచి. బిజినెస్ లో ఏమి రావట్లేదు అనుకున్నాం, ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చాను, ఓకే ఉండనివ్వండి. నెక్స్ట్కి వెళ్ళాను, ఇది కూడా 0 ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనం అగ్రికల్చర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బిజినెస్ లో ఇవ్వాలి. మనం అగ్రికల్చర్ కూడా బిజినెస్ అవుతుంది, బిజినెస్ లో ఇవ్వాలి. లేకపోతే ఒక పని చేద్దాం, ఈ ఎంప్లాయ్మెంట్ దగ్గర 0 ఇద్దాం. ఎందుకంటే ఎంప్లాయ్ అంటే మనకు కొద్ది పాలసీ ఇస్తే ఎంప్లాయ్ ఐడి అప్లోడ్ చేయమని అడుగుతుంది లాస్ట్ లో. ఇదేంటంటే యాక్చువల్గా ఆనంద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒక రోబోట్. అది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ముందుకు వెళ్తుంది అన్నట్టు. 2 lakhs ఇచ్చాను. మ్యాటర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇంకో 10 నిమిషాల్లో మనకు అయిపోతుంది ఫ్రెండ్. చూడండి ఇక్కడ ఉమ్మడి ఆస్తులు, నేను ఇన్కమ్ డీటెయిల్స్ ఇస్తున్నా. ఇన్కమ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి ముందుకు పోవడమే అంతే. సో టోటల్ లైఫ్ ఇన్సూర్డ్ నేనే, ప్రపోజల్ నేనే కాబట్టి నా ఇన్కమ్ ఇక్కడ ఇస్తున్నా. మళ్ళీ 2 lakhs ఇచ్చేస్తున్నా ఇక్కడే. ఇవన్నీ కూడా నాకు గుర్తుంటాయని టెన్షన్ పడిన అవసరం లేదు. మీరు ఆనంద ట్రైనింగ్ వీడియోలో ఇదంతా లైవ్గా వస్తుంది మీకు, మీరు అన్ని చూడండి. సో ఇక్కడ ఇవన్నీ మీకు ఇది కంప్లీట్ లేదనుకోండి, మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ అని ఉంది, అగ్రికల్చర్ ఇచ్చాను నేను. నెక్స్ట్కి వెళ్ళాను. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ ఫార్మర్ అనేది ఉండదు, బిజినెస్ అని ఇచ్చేయండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ ఇచ్చేయండి. బిజినెస్ ఇచ్చేసాను. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇవి 3 నేను గ్రూప్ లో ఏ కేటగిరీకి ఏది పెట్టాలనేది నేను స్క్రీన్ షాట్లు ఇచ్చాను. వీలైతే అది ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. అంటే మనకు కామన్ గా ఉండే 5 గ్రూపులు ఉంటాయి. ఎవరు ఇన్కమ్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు, ఇన్కమ్ ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే అగ్రికల్చర్, వీళ్ళు ఎక్కువ ఉంటారు మనకి. సో వాళ్ళకి ఏమేమి పెట్టాలి, ఎందుకంటే ఈ 3 ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఆక్యుపేషన్, ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ 3 కాంబినేషన్ తెలియాలి మీకు. గ్రూప్ లో ఉన్నాయి మీకు అవి. రైట్, ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి, గ్రాడ్యుయేషన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ చూడండి 24-25 స్టార్ గుర్తుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఈ ముందు సంవత్సరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే తక్కువ ఇన్కమ్ కాబట్టి. అదే మన పెద్ద పాలసీలు చేస్తే కనుక 3 years ITRs అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి, మళ్ళీ అవి అప్లోడ్ కూడా చేయాలి తర్వాత. సో ఇక్కడ నేను 2 lakhs ఇచ్చాను కాబట్టి సేమ్ అదే అమౌంట్ ఇక్కడ 2 lakhs అని ఇచ్చేస్తున్నా. నెక్స్ట్కి వెళ్ళిపోయినా, ఇది ఏమి ఇవ్వట్లేదు, ఇంక ఇది ఆప్షన్ కాబట్టి నేను వదిలేసిన. ఆర్మడ్ ఫోర్సెస్ అని అడుగుతుంది. ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ కాదు, నో పెట్టాను. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ర్యాంకులు అవన్నీ ఉంటాయి, అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది, నో ఇచ్చాను. ఇక నాకు పాత పాలసీలు ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. పాత పాలసీలు అంటే LICలో ఉన్నాయి, ఏమున్నాయని అడుగుతుంది. ఫస్ట్ LICలో ఏమడుగుతుంది, ప్రీవియస్ పాలసీస్ ఏం లేవని పెడుతున్నాను, నో అని పెట్టాను. ఈ టిక్ పెట్టామంటే డిక్లరేషన్ ఇస్తున్నాను, నాకేమి LICలో ఏమి ఇన్ఫోర్స్ పాలసీలు ఏమి లేవని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నాయనుకోండి, ఒక పాలసీ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మొత్తం మీకు టోటల్ పాలసీలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా వచ్చేస్తాయి దీని మీద. ఇక్కడ ఈ ఆనందంలో ఉన్న ఇప్పుడు కొత్తగా ఏముందంటే మీరు
ఇక్కడ ఎస్ అని ఇస్తే కింద పాలసీ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఒక పాలసీ నెంబర్ ఇస్తే మీకు ఎల్ఐసిలో అన్ని పాలసీ నెంబర్లు కూడా డైరెక్ట్ గా మనకు కనిపిస్తాయి. అంటే ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనకి తెలిసిపోయాయి అన్నట్టు. తర్వాత ఇది అదర్ ఇన్సూరెన్స్ దగ్గర ఏమైనా పాలసీలు ఉన్నాయా, లేవు, టిక్ చేస్తున్నా, పోయింది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇక్కడ ఒక్కో రిలేషన్ యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఫాదర్ ఆల్రెడీ ఉంది, నేను లివింగ్ గా కాదా అని అడుగుతుంది. ఈ ఆప్షన్ లో లివింగ్ అని ఉంది, సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ద్వారా వెళ్ళండి, మీరు అప్పుడే కరెక్ట్ గా అప్డేట్ అవుతుంది. ఆయన ఏజ్ ఇమ్మంటుంది, ఏజ్ 70 ఇచ్చాను. సో నెక్స్ట్ హెల్త్ ఎలా ఉందని అడుగుతుంది. ఇది మనం ప్రపోజల్ ఎక్కడ ఉన్నాము, ప్రపోజల్ లో లాస్ట్ పేజ్ లో ఫ్యామిలీ హిస్టరీ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో గుడ్, మదర్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఈమె మంచిగా ఉన్నారు, లివింగ్ పెట్టాను. సో ఓకే, ఏజ్ ఎంటర్ చేయమంటుంది. ఓకే 65 ఎంటర్ చేశాను. ఈమె హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. గుడ్, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మీరు ఫాదర్ మదరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్లస్ వైఫ్ డీటెయిల్స్ ఒకటి యాడ్ చేస్తాను. చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్ ఇదేమి ఎంటర్ చేయట్లేదు, డమ్మీనే కాబట్టి. ఇక్కడ యాడ్ నెంబర్ మీద క్లిక్ చేసిన నాకు ఒక విండో ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ రిలేషన్ అని ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయమంటుంది. రిలేషన్ క్లిక్ చేసిన కొన్ని రిలేషన్స్ వచ్చినాయి, నాకు పైన ఓపెన్ అయినాయి. స్పౌస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్ళినా, మళ్ళీ ఇక్కడ లివింగ్ అవి, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాను. ఏజ్ ఎంటర్ చేశాను, 35 అంతే అనుకున్నాను. హెల్త్ అన్ని మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ ద్వారానే వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇక్కడ మీరు రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ మీకు డిలీట్ అనేది కూడా ఉంది, ఎవరు కావాలో వాళ్ళు డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఉన్నది రెడీగా, ఓకే వెరీ గుడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేశాను. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ నెంబర్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను సేవింగ్ అకౌంట్ ఆల్రెడీ నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇది ఈ మ్యాచ్ కూడా సేమ్ ఉండాలా, ఫ్యూచర్లో లెఫ్ట్కి నీకు ఇదే ఉండాలా అని అడుగుతుంది. సో ఓకే, అన్ని ఎస్ ఇచ్చేసాను. ఇంకా ఫ్యూచర్ నీడ్ కోసం కూడా అదే సేవ్ చేసేసుకుంది. ప్లస్ ఇక్కడ క్వశ్చనర్స్ అని ఉన్నాయి. ఈ క్వశ్చనర్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చనర్స్ లో హెల్త్ అని ఉంది కదా, హెల్త్ సంబంధించి క్వశ్చన్స్ కింద ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం నో పెడతాం కదా, ఆల్రెడీ నో పెట్టేసింది. మీరు ఏమైనా మారేస్తే కనుక అప్పుడు దాని డీటెయిల్స్ అడుగుతారు, అలా వదిలేస్తున్నాం. కాకపోతే ఇక్కడ గుర్తు ఏంటి, ఇక్కడ మీకు పర్సనల్ హ్యాబిట్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా మీరు కిందకి వెళ్ళిపోయి నెక్స్ట్ బటన్ ఉంది కానీ కొట్టేయకూడదు. సో మీరు మళ్ళీ హెల్త్ ఒకటి ఓపెన్ చేసినప్పుడు పర్సనల్ హిస్టరీ ఓపెన్ చేసి ఒకసారి చూడాలి డీటెయిల్స్ ఏమున్నాయో, ఇలా చెక్ చేయాలి మనం. ఓకే, ఇది ఓపెన్ చేసిన. ప్రీవియస్ ఇన్సూరెన్స్ గురించి నాకు ఏమి లేవు, సో మళ్ళీ వెనక్కి వచ్చాను. హ్యాబిట్స్ కూడా చూడండి, ఇవన్నీ కూడా మనం నో పెట్టేవి. ఆల్రెడీ ఇవేం మనం ఇంట్లో అవసరం లేదు, అన్ని కూడా ఒక నిమిషంలోనే అయిపోయింది. ఇప్పుడు అన్ని అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అన్ని చెక్ చేశాను, ఒకసారి చెక్ చేశాను. కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ప్లీజ్ చెక్ ఏదో ఒకటి. ఓకే, హైట్ వెయిట్, హెల్త్ దగ్గర హైట్ వెయిట్ కూడా మర్చిపోయినంట, ఇది చూపిస్తుంది మనకి అట్లాగా. హైట్ సో 164 అని ఇస్తున్నాను, వెయిట్ ఒక 70 ఇస్తున్నాను. రైట్, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాను. చూడండి అప్డేట్ అయిపోయింది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన డీటెయిల్స్ అనమాట, పాత పాలసీలు లేవని ఇచ్చాను, మా ఫాదర్ మదర్ ఏమేమి ఎంటర్ చేశానో అన్ని డీటెయిల్స్ ఒకసారి నాకు చూపించింది. క్వశ్చనర్స్ కూడా అన్ని నాకు చూపించింది. చూపించినాక ఇవన్నీ ఓకే అయితే మీ నామినీని యాడ్ చేయమంటుంది. ఇక్కడ యాడ్ నామినీ కొట్టాను. కొట్టిన ఇక్కడ నేమ్ ఎంటర్ చేయమంది నామినీది. ఓకే రైట్, నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ 35 అని ఇచ్చాను కదా, ఇక్కడ 35 ఇస్తున్నాను. సో రిలేషన్, ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది, సో వైఫ్ అనేది పెట్టాను. ఇక్కడ కానీ మీరు నామినీ చిన్నపిల్లలు ఇచ్చారనుకోండి, మనకు అపాయింట్ కూడా అడుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అపాయింట్ ఇచ్చినాక అపాయింట్కి ఓటీపీ వెళ్తుంది. ఎందుకంటే అపాయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, నేను అపాయింట్గా ఉంటానని. సో ఆయనకు ఓటీపీ వెళ్తుంది, అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, వాళ్ళ మెయిల్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఆ రెండు ఎంటర్ చేస్తే అపాయింట్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు ఈ నామినీకి అపాయింట్ కూడా అటాచ్ అవుతుంది. రైట్, తర్వాత నెక్స్ట్ అన్నీ అయిపోయింది. సేమ్ అడ్రస్, ఆమె నాది ఒకటే అడ్రస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టిక్ చేసేసాను ఇక్కడ. రైట్, మళ్ళీ పోయింది. ఇది మనం చూసుకోవాలి, టైం పడుతుంది. రైట్, ఇక మొబైల్ నెంబర్ అవేమి ఆమె బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి. ప్రజెంట్ అయితే స్టార్ గుర్తు లేదంటే ఆప్షనల్ అన్నట్టు. సో యాడ్ కొట్టాను నేను. యాడ్ కొట్టిన వెంటనే చూడండి ఇక్కడ యాడ్ అయింది. ఇంకోటి అంటే ప్లస్, మళ్ళీ ప్లస్ నామినీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్
మనము నలుగురు ఐదుగురు ఉన్నారు, అంతమంది నామినీలు కూడా పెట్టుకోవచ్చు మనం. అలాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకొకరిని యాడ్ చేస్తే పర్సంటేజ్ కూడా అడుగుతుంది అది. సో నేను యాడ్ చేసి సేవ్ ప్రపోజల్ కొట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ అప్లికేషన్ సేవ్ సక్సెస్ఫుల్లీ. మన డాష్ బోర్డ్ పోతే కనుక అందులో ప్రపోజల్స్ దాంట్లో అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ అది క్లిక్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే కొట్టాను. అప్డేట్ అయిపోయినాక ఇప్పుడు మనం మళ్ళీ చూడండి ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఎస్ అనేది ఉంచుకోండి ఎప్పుడైనా కానీ. నో అని పెడితే మీకు ఇంకేమి ఆప్షన్స్ ఉండవు. ఏమన్నా అవసరం ఉంటే కనుక పార్టీకి లింక్ వెళ్తుంది, పార్టీని అప్లోడ్ చేయమంటుంది. నో అని పెట్టారనుకోండి మీరు, ఇక్కడ డూ యూ వాంట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కస్టమర్ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తావా అని అడుగుతుంది. ఇక్కడ మీరు నో అని ఇచ్చారనుకోండి, దీనికి అవసరమైనవి కస్టమర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆయన ఫోన్ నుంచి. ఇక్కడ ఎస్ అనేది ఉంచేయండి. తర్వాత ఇక్కడ క్యాన్సిల్డ్ చెక్ అన్నా పెడతావా అనేది అడుగుతుంది అన్నమాట. ఇది ఆప్షనల్. మనం ఈ మ్యాచ్ గట్రా పెడితే కనుక బ్యాంక్ ప్రూఫ్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో నేనేం పెట్టట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి బిఓసి ఆన్లైన్ పేమెంట్ అని ఉంది. ప్రపోజల్ నెంబర్ అంతా అయిపోయింది. ఇక్కడ డబ్బులు కట్టడానికి వచ్చాం, క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాం మనం. సో ఇక్కడ ఆల్రెడీ ముందే నేను బిఓసి కట్టేస్తున్నారు అనుకోండి. ఓపెన్ బిఓసికి వెళ్ళి ఈ ఓపెన్ బిఓసి సెలెక్ట్ చేస్తారు అనుకోండి. ఇట్లాగా అక్కడ ఏమవుతుంది, బిఓసి డేట్, బిఓసి నెంబర్ అడుగుతుంది. మనం క్యాష్ కౌంటర్ లో బిఓసి కట్టి ఎలాగా నెంబర్ వేపిస్తాము గ్రీన్ ఛానల్ కాని వాటికి, సేమ్ అలాగే బిఓసి ఎంటర్ చేయాలి. సో నేను బిఓసి కట్టలేదు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతాను. నెక్స్ట్ కొట్టిన వెంటనే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, ఏజెంట్ డీటెయిల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ పేమెంట్ లింక్ కస్టమర్కి వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఏసీఆర్ ఉంది కదా మీరు ఇచ్చేది, ఇది ఏసీఆర్ అనమాట. మీ ఏజెంట్ డీటెయిల్స్ ఉంది, ప్రపోజల్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారు ఏసీఆర్ అన్నమాట. ఇప్పుడు పేమెంట్ అయిపోయింది, లాస్ట్ పేజీ ఏసీఆర్ దగ్గర ఉన్నారు. సో ఆల్రెడీ నేను నింపిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఏసీఆర్ సార్ ఉంది కదా, ఎంతకాలంగా తెలుసు అనేది అడుగుతుంది. యాక్చువల్ నా పాలసీకి నేనే ఏసీఆర్కి ఇచ్చుకోవద్దు కానీ ఏజెంట్ ఇస్తున్నాడు యాక్చువల్గా. సో నేను ఏజెంట్కి ఎంతకాలంగా తెలుసు అని అర్థం అనమాట. ఒక 5 years నుంచి అనుకుందాం. అక్కడ 5 ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ పీరియడ్ ఇయర్సా మంత్సా డేస్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన ఏమైనా మోల్ అడుగుతుంది, కుటుంబ చిన్న ఎంటర్ చేయమని. మోల్ ఆన్ ఫేస్ అని పెడతా ఏదో ఒకటి. ఓకే, ఆయన రిలేటెడా? నో. సేమ్ మనము ఏసీఆర్లో రాసేవి ఉన్నాయి. తర్వాత మీకు అవసరమైన మాత్రమే చేంజ్ చేస్తారు. హైట్ వెయిట్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ చూడండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని అయిపోయినాక డిక్లరేషన్ వచ్చింది చివరిలో. ఇక్కడ టిక్ చేశారనుకోండి, సెండ్ ఓటీపీ కొట్టారు కింద. ఇప్పుడు ఓటీపీ వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది? ఇది ఏజెంట్కి వెళ్ళింది. అంటే మీకు వచ్చింది, మీకు వచ్చిన ఫస్ట్ ఓటీపీ ఇదే. కస్టమర్కి ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక ఓటీపీ వచ్చింది అంతే. తర్వాత మళ్ళీ కస్టమర్కి ఓటీపీ రాలేదు. మనం ఆధార్ అప్లోడ్ చేసేటప్పుడు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు ఏజెంట్కి ఓటీపీ వచ్చింది. ఇప్పుడు దాకా 2 ఓటీపీలు వచ్చినాయి మనకి. ఇప్పుడు నేను నా మెయిల్, ఈయన మెయిల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను నేను, ఎందుకంటే లాగిన్ అయినా నేను ఈయన దాంట్లో తీసుకున్నాను నేను. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఓటీపీ ఇందులో వచ్చింది చూడండి. మెయిల్ మీకు కనిపిస్తే కనుక ఓటీపీ ఫర్ ఏసీఆర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఓటీపీ నేను కాపీ చేసుకున్నా, 6486848814. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఏజెంట్ మీది ఉంది, మీది ఎంటర్ చేస్తున్నారు. ఏంటది? 684814. ఓకే, వెరిఫై ఓటీపీ. ఇక్కడ చూడండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎవరికి ప్రపోజల్ వెరిఫికేషన్ లింక్ ఎవరికి వెళ్ళింది? కస్టమర్కి వెళ్ళింది. రైట్, అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు ఇక్కడతో మనకి పాలసీ చేయడం అయిపోయింది. ఇంకా ఎంతసేపు పట్టింది? మేబీ ఒక మనం ఫస్ట్ టైం స్లోగా మీకు చెప్పుకుంటా చేస్తున్నా కాబట్టి టైం తీసుకున్న 1 గంట 40 minutes. మీరు డైరెక్ట్గా కొట్టుకుంటా పోయారనుకోండి మీకు 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా, నేను డాష్ బోర్డ్కి వెళ్తున్నా. కస్టమర్ నేను చేయమని చెప్పట్లేదు, నేనే కస్టమర్ని కానీ మీకు కోసం చెప్తున్నా. ఇక్కడ నేను మీరు ఏం చేయాలంటే ఆనందాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కన్సల్టేటెడ్ సమ్మరీ ఒకసారి చూస్తా చూడండి. కన్సల్టేటెడ్ సమ్మరీ కొట్టాను. ఎస్ఎస్ఐడి ఆల్రెడీ నోట్ చేశాను, ఇందాక మనం నోట్ చేసుకోమని చెప్పాను కదా, అది నోట్ చేశాను. అది ఎంటర్ చేస్తున్నా 25502799210. రైట్,
ఫెచ్ డీటెయిల్స్ అని కొట్టాను అనుకోండి. అది చూడండి ఎక్కడి దాకా వెళ్ళింది. ఇది కేవైసీ అన్ని కంప్లీట్ అయిపోయింది, ఏసీఆర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కస్టమర్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది, పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఎంహెచ్ఆర్ అనేది అవసరం లేదు దీనికి 1 lakh పాలసీ కాబట్టి. కొత్త ఏజెంట్లు అప్పుడే ఏజెన్సీ తీసుకున్న ఏజెంట్లు 2 lakhs వరకు ఎంహెచ్ఆర్ అవసరం లేదు. అలాగే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ఏజెంట్లు 5 lakhs పాలసీ దాకా కూడా ఎవరు ఎంహెచ్ఆర్ అవసరం లేదు, వాళ్ళే ఓన్లీ డైరెక్ట్ పాలసీ నెంబర్ అలర్ట్ అయిపోతుంది వాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అది మీరు చెక్ చేసుకోవచ్చు ఏ స్టెప్ ఆగారు అనేది కన్సల్టేటివ్ సమ్మరీకి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కస్టమర్ వెరిఫికేషన్ వెళ్తున్నా. ఇదే కదా మన ప్రాబ్లం, కస్టమర్ లింక్ చేయడం అనేది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, నా మొబైల్లోనే అంటే మీ మొబైల్లోనే ఎస్ఎస్ఐడి టైప్ చేస్తున్నా. ఎస్ఎస్ఐడి ఏముంది 255020279 రైట్. నేను కన్సల్ట్ ఇక్కడ సెండ్ ఓటీపీ కొడుతున్నా. ఇక్కడ ఎవరు కస్టమర్ ఈయన, యాక్చువల్గా నా మెయిల్ ఉంది కానీ నేనే కస్టమర్ కాబట్టి సో నాకు వచ్చింది మెయిల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫోన్ చేసి నీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పు అన్నాను. ఆయన చెప్పాడు వచ్చిందా బాగా వచ్చింది, మీ ఎల్ఐసి నుంచి వచ్చింది, పైన ఎల్ఐసి సింబల్ కూడా ఉంది 21126221114 అని చెప్పాడు మనకి. సో నేను ఎంటర్ చేస్తున్నా, ఏంటది 622114 అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఇది అయిపోయింది, వెరిఫై డైరెక్ట్. కస్టమర్ ఏమో ఓపెన్ చేయలేదు, నేనే ఓపెన్ చేశాను కస్టమర్ బదులు. అప్పుడు నాకు ఏమొచ్చింది చూడండి, మీ ప్రపోజల్లో కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయి కదా, ఇవి మన ఫోన్లోనే ఓపెన్ అయింది. సెక్షన్ 45 తెలుసు కదా మీకు, పాలసీ చేసి విత్ 2 years లో కనుక ఏమన్నా డెత్ క్లైమ్ వస్తే కనుక ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ఎర్లీ క్లైమ్స్ అంటాం వాటిని, అది చేసుకోవచ్చు. నాకు అంగీకారం అని చెప్పేసి ఉన్నది 45 సెక్షన్. తర్వాత సెక్షన్ 41 కూడా ఉంటుంది, రిబేట్ నిషేధం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేవి ఫ్రీగా జరగాలి. మనం రిబేట్ ఇస్తున్నామంటే కొంచెం లంచం ఇస్తున్నట్టు, లంచం ఇచ్చి నువ్వు కాంట్రాక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి కాంట్రాక్ట్ రూల్స్ నువ్వు పాటించట్లేదు కాబట్టి ఈ అగ్రిమెంట్ చెల్లదు, ఏజెంట్ పనిషబుల్ అనేది రూల్ అన్నమాట. ఇది అందులో చదివితే కానీ అర్థమవుతుంది. సో డిస్క్లైమర్ అన్నీ ఉన్నాయి, అన్ని అర్థమైపోయినాక నాకు క్లియర్గా ఉన్న తర్వాత టిక్ ఉంది, ఆ టిక్ ఆల్రెడీ వచ్చింది చూడండి. ఇక్కడ సెండ్ ఓటీపీ, ఇది కస్టమర్కి ఆల్రెడీ తన పని ఏం చేస్తున్నా కాబట్టి ఒక ఓటీపీ ఎక్స్ట్రా వచ్చింది. ఇది కస్టమర్కి వెళ్ళి రెండో ఓటీపీ, మీరు గమనించారా? ఫస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఓటీపీ అడిగా నేను, మళ్ళీ ఎక్కడ ఓటీపీ అడగలేదు. కస్టమర్ వెరిఫికేషన్ అప్పుడు ఇందాక ఆయన యాక్సెస్ నేను తీసుకోవడానికి ఒక ఓటీపీ అడిగాను, 2 ఓటీపీ. జనరల్గా ఈ కస్టమరే తన పని చేసుకుంటే మనకు కావాల్సిన 2 ఓటీపీలే, కానీ కస్టమర్ పని కూడా మనమే చేస్తున్నాం కాబట్టి ఇందాక యాక్సెస్ ఐడి తన పర్మిషన్ ఇవ్వడానికి ఒక ఓటీపీ వచ్చింది, ఇప్పుడు వెరిఫికేషన్ కూడా మళ్ళీ తనకే ఓటీపీ వచ్చింది, మళ్ళీ ఇంకో ఓటీపీ వచ్చింది చూడు అని చెప్పాలి. అది దీనికి ఏంటంటే మీరు కస్టమర్ మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇది కూడా ఎల్ఐసి నుంచి వచ్చింది, నీకు ఒక 3 ఓటీపీలు వస్తాయి, 3-4 అని చెప్పండి పర్వాలేదు, లేదా 2-3 ఓటీపీలు వస్తాయి, ఎల్ఐసి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి కాదు. అవి వచ్చినప్పుడు నాకు చెప్పండి, ముందే చెప్పాలి కస్టమర్కి. సో 295 ఇక్కడ వెరిఫై కొట్టేస్తున్నా డైరెక్ట్గా, ఇది అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేయమని వచ్చింది, ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను, ప్రొసీడ్ రైట్. ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్తో కూడా పే చేయొచ్చు, లేదు ఫోన్పే గూగుల్ పే ఉంది కస్టమర్కి అనుకోండి. ఇక్కడ నేను యూపీఐ ఐడి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు యూపీఐ సెలెక్ట్ చేస్తే ఇది ఇలా సెలెక్ట్ చేయమని అడుగుతుంది. డైరెక్ట్గా సెలెక్ట్ అని కొట్టాను అనుకోండి, నాకు ఫోన్పే గూగుల్ పే డైరెక్ట్ చూపిస్తుంది నాకు. కానీ నేను ఇక్కడ ఏం చేయాలి, కస్టమర్ డబ్బులు నేను పే చేయకూడదు కదా మీ విషయంలో. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇది కాకుండా కింద యూపీఐ ఐడి టైప్ చేయమని అడుగుతుంది, ఎంటర్ చేయమని. కింద ఉంది చూడండి, నేను సెలెక్ట్ చేయండి ఉంది, ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు కస్టమర్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్. ఒకవేళ కస్టమర్కి 2-3 బ్యాంక్ అకౌంట్ ఉన్నాయనుకోండి, అప్పుడు యూపీఐ ఐడి మీరు గూగుల్ పే ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, నేను ఇది అలాగే ఉంచి నేను నాది గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను. అంటే కస్టమర్ మనం అడగాల్సింది అన్నమాట. ఇది కస్టమర్ దగ్గర ఉంటే మీరే ఆయన గూగుల్ పే ఓపెన్ చేయమని, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా కానీ ఎక్కడ ఉంటుంది ఈ కదా, ఫోన్పే ఓపెన్ చేశాను. దాంట్లో లాగిన్ అయిన తర్వాత రైట్ ఇక్కడ ఆయన పేరు మీద మనం ఇక్కడ మన పైన ఫోటో ఉంటుంది కదా టాప్లో, దాన్నే క్లిక్ చేస్తే యూపీఐ ఐడి కోడ్స్ అని వస్తాయి. దాన్నే క్లిక్ చేస్తే నా యూపీఐ ఐడి వస్తుంది. ఇక్కడ పేరు ఇది ఉంది, వైబిఎల్ అనుకోండి, అది కాపీ చేశాను. కాపీ చేసినాక మళ్ళీ నేను లేకుంటే డైరెక్ట్గా ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, యూపీఐ ఐడి ఎంటర్ చేస్తాను, లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా డైరెక్ట్గా. ఆల్రెడీ నా దగ్గర కాపీ ఉంది, యూపీఐ ఐడి ఎంటర్ చేశాను, ప్రొసీడ్కి వెళ్ళాను.
ప్రొసీడ్కి వెళ్ళిన నాకేమొచ్చింది 5 సెకండ్స్, ఇక్కడ 5 minutes టైం ఉంది. ఈ టైంలోగా పేమెంట్ కంప్లీట్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, పేమెంట్ కూడా కంప్లీట్ చేయడానికి చూద్దాం. ఎంత పేమెంట్ ఉంది? 400 ఉంది కాబట్టి నా ప్రాబ్లం, అది చేద్దాము. ఇక్కడ నేను ఏం చేయాలి, మళ్ళీ సేమ్ గూగుల్ పేకి వెళ్ళాలి. ఫోన్పేకి వెళ్ళాను. ఫోన్పేకి వెళ్ళిన వెంటనే నాకు ఏమొస్తుంది చూడండి. ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇక్కడ ఎల్ఐసి నుంచి రిక్వెస్ట్ వచ్చింది నాకు. పే నవ్వు కొట్టేస్తే పేమెంట్ అయిపోతుంది, డిక్లైన్ కొడితే డిక్లైన్ అయిపోతుంది. పే నవ్వు కొడుతున్నా నేను. ప్రొసీడ్ టు పే. నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేస్తాము. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది అయిపోయినామండి. ఇది డన్ వచ్చింది కదా, డన్ కొట్టినాక ఇక్కడ మనము పేమెంట్ పేజ్కి వచ్చేద్దాం. పేమెంట్ పేజ్కి వస్తే కనుక ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి టైం రన్ అవుతుంది, 8 seconds, 7 seconds, 6 seconds అని. ఇది 0 వచ్చేదాకా వెయిట్ చేయమని అడుగుతుంది అనమాట. కొంచెం అప్డేట్ రీఫ్రెష్ అవడం, లేకుంటే డైరెక్ట్ క్లిక్ చేసినా కూడా మీరు ఎల్ఐసి సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి 0 అయిపోయింది కదా, 0 అయిపోయినాక అది సేమ్ మనకి బిఓసి జనరేట్ అయిపోతుంది. చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది నాకు, రైట్, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. నా మెయిల్కి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేది, రిసిప్ట్ కూడా నా మెయిల్కి వచ్చేసి ఉంటుంది. ఎంహెచ్ఆర్ అవసరం లేదు కాబట్టి కస్టమర్ వెరిఫికేషన్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది. 2 పనులు మనమే చేసేసినాం. మన ఎల్ఐసి యాప్కి వెళ్తున్నాను. సో ఇది క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ లాగిన్ అవుతున్నాను ఒకసారి ఫాస్ట్గా. పాస్వర్డ్ డైరెక్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ టిక్ చేయడము, లాగిన్కి వెళ్ళడం అంతే. లాగిన్ అవడం కూడా చాలా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కన్సులేటెడ్ సమ్మరీకి వెళ్తున్నా. ఆనందాకి వెళ్ళి కన్సులేటెడ్ సమ్మరీ చెక్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ఎస్ఐడి టైప్ చేస్తున్నా. ఓకే, 9210 ఫెచ్ డీటెయిల్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రపోజల్ రిజిస్టర్డ్ అయిపోయింది. ఇది బ్రాంచ్కి ఫార్వర్డ్ అయిపోయింది. మీరు చూస్తే కనుక కేవైసీ అయింది, ఏసీఆర్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, కస్టమర్ వెరిఫికేషన్ అయిపోయింది, బిఓసి క్రియేట్ అయిపోయింది, ఎంహెచ్ఆర్ అవసరం లేదు, ఈడిఎంఎస్ కూడా అప్లోడ్ అయిపోయింది. చూసారా, చివరిలో ఉన్న ఈడిఎంఎస్ కూడా అప్లోడ్ అయిపోయింది. మీరు వేరే బ్రాంచ్కి పోయి ఇప్పుడు వాళ్ళు ఈడిఎంఎస్ ఓపెన్ చేసిన ఇమేజెస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదే మీరు ఫిజికల్ బాండ్ అయితే అది మళ్ళీ ఈడిఎంఎస్ సెంటర్కి వెళ్ళాలి, 1-2 నెలలు పడుతుంది ఈడిఎంఎస్ అప్లోడ్ అవ్వడానికి. ఈడిఎంఎస్ అప్లోడ్ అయింది, ప్రపోజల్ రిజిస్టర్ అయిపోయింది. యాక్చువల్గా ఇది పాలసీ నెంబర్ కూడా ఇష్యూ అయిపోతుంది. మేబీ నెట్వర్క్ అన్ని క్లియర్ ఉంటే మేబీ ఒక 1/2 hour 1 hourలో నెంబర్ కూడా వచ్చేస్తుంది నాకు. ఇక్కడ డాష్ బోర్డ్లో కూడా ఒకసారి చూద్దాం. ఏజెంట్ డాష్ బోర్డ్లో చూడండి, ప్రపోజల్లో ఒకటి ఉంది. ఈ పాలసీ నెంబర్ ఇంకా పడలేదు కాబట్టి, అది అవ్వలేదు కాబట్టి పాలసీ నెంబర్లో వస్తుంది. ఒకవేళ పాలసీ నెంబర్ పడలేదు అనుకోండి, మీరు చేయాల్సింది ఏం లేదు, బ్రాంచ్కి ఒకసారి ఫోన్ చేసి నేను ఆనందాలో ఒక పాలసీ కంప్లీట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అంతే, సింపుల్. వాళ్ళు ఓపెన్ చేస్తారు, నెంబర్ అలర్ట్ చేసేస్తారు. సో ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంకోటి, మనం ఆనందాలో చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తాను నేను, అవి మీరు ఒకసారి చూసుకోండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను నేను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా పేషెన్స్తో ఇంతవరకు విన్నారు. ఇది ఒకసారితో అర్థం కాదు, మనం 2-3 సార్లు వినాలి, నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది, చాలా ఈజీ కదా, అయిపోయింది, మన ప్రాసెస్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది, పాలసీ నెంబర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ప్రపోజల్ నింపలేదు, ఫోటోలు నింపలేదు, క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడలేదు, క్యాష్ కౌంటర్లో పెద్ద లైన్ ఉంది, నేను ముందు ఈ బాధలు లేవు, కస్టమర్ దగ్గర మనకి రిబేట్ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఫోన్లో నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను కాబట్టి ఈ టైం పట్టింది. మీరు ఓన్గా చేస్తే కనుక, మీరు మ్యాక్సిమం బాగుంటే కనుక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. అందులో ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు తెలియని ఉన్నాయా? లేవు కదా, మీరు ఆల్రెడీ ప్రపోజల్లో ప్రతిసారి మీరు నింపే కదా ఉన్నాయి. ఎస్లో కూడా ఆడే పెట్టేశాడు, అది కూడా మనం పెట్టుకునే అవసరం లేదు. మీరు ఇంకా కష్టపడకండి, ఆ ఎస్లో నోట్ కూడా నేనే పెడతానని పెట్టేశాడు. సో కాబట్టి ఏంటంటే ఆనంద ఈజ్ అవర్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఆనందాలో కంప్లీట్ చేయండి. ఇప్పుడు 200-300 పాలసీలు కూడా చేసిన ఏజెంట్లు ఉన్నారు ఆనందాలు. చాలా ఈజీ సార్. ఇప్పుడు ఈ టైం నాకు ఒక పాలసీ కంప్లీట్ అయిపోయింది, నాకు ఏజెన్సీ ఇయర్ ఎండింగ్ ఉంది, నాకు తలనొప్పి లేదు, ఒక్కొక్కటి కూర్చుంటా. ఈ ఎస్ఎల్ నోట్ చేయడం మన ఇంట్లో పిల్లలకి అలవాటు చేస్తే చేసేస్తారు. వాళ్ళకి ఒక చిన్న ట్యాబ్ ఇచ్చి, లేదా చిన్న మొబైల్ అలవాటు చేసి